సీజేపీలో చాలామంది నకిలీ న్యాయవాదులు, అలాగే నకిలీ డిగ్రీలు పొందినటువంటి వారు కూడా ఉన్నారు. వీళ్ళ మీద దర్యాప్తు చేయాలని న్యాయవాది రాజా చౌదరి ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించినటువంటి సిజిఐ సూర్యకాంత్ గారు, జోయిమాల్యా బాగ్చి గారు, మరొక జడ్జి, మొత్తం ముగ్గురు జడ్జిల ముందు ఈయన హాజరయ్యి దీన్ని పరిశీలించాలని చెప్పి వాదనలు వినిపించారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే సిబిఐ, కేంద్రం, అలాగే దీనికి సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది కదా, వీళ్ళను కూడా స్పందించాలని చెప్పి వాళ్ళకేమొచ్చేసి నోటీసులు పంపించింది. మీరు దీని గురించి స్పందించండి, మరి ఇలా నకిలీ న్యాయవాదులు ఉన్నారు, అలాగే నకిలీ డిగ్రీలు తీసుకున్నటువంటి వారు ఉన్నారు, అలాగే ఫండింగ్ కూడా వీళ్ళకి వస్తుందని చెప్పి ఇందులో పొందుపరిచారు. కాబట్టి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు, మరి దీని గురించి మనం విచారిద్దామా వద్దా అని చెప్పి కేంద్రం సహాయము, అలాగే సిబిఐ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క సహాయాన్ని అడిగింది సుప్రీంకోర్టు. అంటే వాళ్ళ యొక్క సహాయం మాత్రమే కాదు, మీరు కూడా దీని గురించి స్పందించి మీ యొక్క వివరణ కూడా ఇవ్వండి అనే ఉద్దేశంతో అన్నమాట.